అనంతపురం నగరాన్ని తాను మున్సిపల్ చైర్మన్గా అలాగే ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాయని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం నగరంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయని, అందులో భాగంగా కొన్ని నేషనల్ పార్క్ అలాగే సూర్యానగర్ రోడ్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్టీఆర్ మార్గ్, చెరువులు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తాను చీకటి మిత్రులని కొంతమంది విమర్శిస్తున్నారని, అయితే అందులో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను ఎంతో కష్టపడి కాపాడుకున్నారని, అయితే ప్రస్తుతం కొంతమంది నేతలు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది సంబరాలు చేసుకున్న నేతలు ఈ రోజు తనని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కొందరు నేతలు మాత్రం అనంతపురం అభివృద్ధికి ఎవరు అడ్డుపడుతున్నారో వారందరికీ ఒకటే చెప్తున్నా, నగరాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలి కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే సరికాదని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా అవే సంస్థను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను చేపట్టామని, అవే సంస్థ ద్వారా ఎంతో మంది నిజాయితీ పరులను గుర్తించి వారికి సమున్నత స్థానం కల్పిస్తూ ఎన్నో అవార్డులు కూడా అందించామని పేర్కొన్నారు. తనకు ఎవరి పోటీ కాదు, తనకు తానే పోటీ అంటూ అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసి దానిపైన సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆదేశించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. నువ్వా నేనా అని ఆర్టికల్స్ వచ్చాయి. దీంట్లో రాశాడు మరి ఆత్మ గుండె మీద చేసుకొని చెప్పాలా. జిల్లాలో మరి సాక్షి పాలసీ ఏంటి, ఆ సాక్షి రిపోర్టర్లుగా తమ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో ఒకసారి చూడండి. నేనేం ఎమ్మెల్యే కాదు, నేను ఎమ్మెల్సీ కాదు, లేదా నాకేదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నేను చేస్తున్నా, అధికారంలో నేను లేను. ఎక్కడైనా అధికారంలో ఉన్న చోట అడపాదడప ఏమైనా జరిగితే ఒకవేళ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే తప్పులేదు, కానీ కక్షగట్టి స్పెషల్ ఆర్టికల్స్ రాసి ఏదో ఇంకొకరితో ఎవరికో నాకేదో పోటీ, నాకు ఎవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ, నాకు ఎవరితో కూడా పోటీ అనేటువంటిది కాదు. దాంట్లో రాశాడు అభివృద్ధి కుంటపడిందని. నేను సాక్షి వాళ్ళని మిగిలిన ప్రజలు కూడా చెప్తూ ఉన్నా. మున్సిపల్ చైర్మన్గా ఇచ్చిన 5 ఏళ్లలో 4 రిజర్వాయర్లు ఉంటే మరీ 4 అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కూడా చెప్పాను. 4 రిజర్వాయర్లు ఆ రోజు ఉంటే మళ్ళీ 5 ఏళ్లలో డబ్బులు లేకపోయినా 4 రిజర్వాయర్లు అడిగినంగా కట్టా. ఇది ఆత్మసాక్షికి గుండె మీద చేసుకొని చెప్పానండి, అభివృద్ధి కాదా. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక 20 ఏళ్ళు నీళ్ళ సమస్య లేకుండా ప్రపంచ బ్యాంకు నిధులు మునిగిపోతూ ఉంటే 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రపోజల్ పంపించి ఈ పొద్దు రిజర్వాయర్లన్నీ కూడా కట్టారు. 20 సంవత్సరాల అంతరానికి తాగునీరు సమస్య ఉండదు. ఇది మరి ఆయనకి డెవలప్మెంట్ కనపడలేదా? జీవిత కాలంలో ఎవరైనా వైఎస్ఆర్సీపీలో గతంలో ఉన్న నేతలకి మీకు గుర్తొచ్చిందా? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా కళ్ళు మరి కనపడటం లేదా? శిల్పారామం అనేటువంటి శ్రమదానం చేస్తే 72 ఎకరాలు చేశాను. 100 ఎకరాలు చేసి అక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా కట్టడానికి దోహదపడ్డాను. అది ఒక అనంతపురం జిల్లాకే తలమానికం. అది నిజం కాదా అని అడుగుతున్నా. పార్కులు, జిమ్ములు పెట్టడం కానీ, కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ, తర్వాత అంతెందుకు సూపర్ స్టార్ హాస్పిటల్ ఈరోజు అది రాష్ట్ర విభజనలో అంశాన్ని పట్టుకొని తీసుకొని వచ్చాము. అది డెవలప్మెంట్ కదా. వాళ్ళకేంటి ఈ దురాగతం మాట్లాడేదో నోరిప్పలేర్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పదే ఇది మాట్లాడడం ఏంటి? తర్వాత అభివృద్ధి కుంటుపడింది, ప్రజాస్వామ్యం కుంటుపడింది. ప్రజాస్వామ్యాన్ని కుంటుపడ్డారని నేను కారణమా? దురగతాలు చేశారు, మీరు దుర్నీతిని పాల్పడ్డారు, ఎక్కడే కానీ ధర్నాలు కానీ లేదా ఎక్కడ ఏమి జరగకుండా చేశారు. అదేవిధంగా అదే సాంప్రదాయాన్ని అనంతపురంలో ఉడగట్టి ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఎవడన్నా కానీ సదస్సులు పెట్టకూడదు అనే సాంప్రదాయాన్ని మీరు ఉడగట్టి ఈరోజు అనంతపురంలో ప్రజాస్వామ్యానికి మీరు గొడ్డలు పెట్టిగా తయారైన ఆత్మసాక్షిని నేను కోసం చేస్తున్నా. అనంత వెంకటరామరెడ్డి నాకు చీకటి మిత్రుడా. 5 సంవత్సరాలు పోరాటం చేశారు అనంత వెంకటరామరెడ్డి మీద. ఈ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి మీద అనేక రకాలుగా ఉద్యమాలు చేశాము. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెట్టాము. నా క్రషర్ ఏదైతే ఉందో ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటే నా మీద ఫైన్లు వేశారు. తర్వాత నా కొడుకు క్రషర్ కొత్త పెట్టుకుంటే కూడా అర్ధరాత్రి తీసేసాం. ప్రభుత్వంలో మనకు ఫైన్లు పడతాయి, మైనింగ్ డిపార్ట్మెంట్, మైన్స్ మంత్రిని. ఆ రోజు గ్రానైట్ క్వారీలని మేమంతా బంద్ చేసాం. వ్యాపారాలు కూడా 5 సంవత్సరాలు బంద్ చేసుకొని ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఈ పార్టీ అనంతపురంలో ఉండాలా, బతకాలా ప్రతిపక్షంలో అని చెప్పి అహర్నిశలు నాతో పాటు కార్యకర్తలు కూడా ఈయనకేదో అవకాశం వస్తే మాకందరికి కూడా కాపాడుతాడు, పార్టీ ఉండాలా అని చెప్పి చేసి కష్టపడితే
పార్టీ బతికింది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వెనకాల ఎవరైనా అదృష్ట శక్తులు ఉంటే జాగ్రత్త, తస్మాత్, ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే సంబరాలు చేసుకున్నోడు దాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని అడుగుతాడా? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సంబరాలు చేసుకో. అయ్యా బాబు, 5 ఏళ్ళు ఎక్కడ పెట్టివు నాయనా నువ్వు? కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి, రా అవన్నీ తీపిస్తురా. మా మీద కేసులు ఉన్నాయి. 5 సంవత్సరాలు మీరంతా ఎక్కడ పోయారు? ఆ రోజు మీ కళ్ళు లేవా, చెవులు లేవా, గుండెకాయ లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడితే బయటకు వచ్చి పోరాటం చేసింది అనంతపురం ప్రజలు, కార్యకర్తలు. వేలాది మంది బయటకు వచ్చాం. రాష్ట్రంలో మొట్టమొదటి బయటకు వచ్చాం. నాతో పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయానికి పోయి అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? రానాయన సస్పెండ్ చేపిస్తారా అంటే ఎప్పుడు చేపిస్తారు? ఇంకొక 5 సంవత్సరాల్లో ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. అమాంతంగా మన అధికారం వస్తేనే పసుపు కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు. పార్టీని బతికించండి. ఇంకొక ఆయన వేరే ఊరి నుంచి వలస వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆ ప్రాంతంలో, ఆయన తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తూ ఉంది మీకు ఇది? ఎవరు దీనికి ఆద్యం పోస్తూ ఉన్నారు? ఏ పార్టీ బతకాలని ప్రయత్నం చేయాలా? నేను ఒక పార్టీలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉన్నా కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేకుండా పోతున్నా. సైన్ కూడా మున్సిపాలిటీ ఇవ్వాలా, ప్రభుత్వం ఇస్తూ ఉంది.